జగదీశ్వరి, చాముండేశ్వరి, పరమేశ్వరి, పాహిమా పాహిమా పాహిమా. ఓం భగవతి భయంకర స్వరూపిణి, మహోద్భవాన రాక్షసుడిన రాక్షాయని, దీర్ఘ ధనుష్ట వీర స్వరూపిణి, రక్షమా రక్షమా రక్షమా. పరిసమాప్తమైనది, భూతాలకు బలి ప్రదానం జరిగినది, దేవులను అనుగ్రహించినది. ఇక భయము లేదు, మృత్యువు లేదు, అపజయం లేదు. ఈ ఫకీరునికి ఇంకా అసాధ్యమైన కార్యమే లేదు, అంతరాయమే లేదు. అమరులను నాకు అమరత్వము సిద్ధించినను. వాటి నెత్తులతో వేడి సాగు స్నానం చేశాను. నాకు చావు లేదు కదూ. దేశ దేశాల రాజు నుంచి కొల్లగొట్టుకొచ్చిన వెండి బంగారు తన ధాన్యాలు సైతం మన పాతాళ మందిరంలోని రాజగృహంలో రహస్యంగా భద్రంగా పెట్టి ఉంచావు కదూ. నా పంచ ప్రాణాన్న చిలుకలు, 7 సముద్రాల కావడంలో చీలికట్టలు, భయంకరమైన గోధుమ మృగాలు బంతులు వేసే మహారణ్యంలోని మాయామందిరంలో రహస్యంగా భద్రంగా పెట్టి ఉంచారు కదూ. అవును, లేదు ఈ మాయావతి కింద చావు లేదు. సర్వ దైవశక్తులు ఈ ఫకీరు చిటికిన మీద కదిలిననే దైతక్షణాల దేవలోక పాతాళ లోక ఈ భూలోకాలని సకల చరాచర జీవరాశులు ఈ ఫకీరు నామం కొనగానే నా పాదాలకు నొక్కి సలాము చేసి లేదా పట్ట పగలే చిమ్మ చీకట్లు కొడుకుని వచ్చి పగులు అమ్ముకొని కుంగిపోతాయి. అగ్ని ద్వారాలు నాలుకలు చాచుకొని వచ్చి నిన్ను నీ సింహాసనాన్ని భస్మీపటం చేస్తాయి. ధన ధన ధనప్రమాణాలతో హిమాలయ పర్వతం బద్దలైపోతుంది. హోరు హోరు హోరుమంటూ సప్త సముద్రాలు ఏకమై ఈ ప్రపంచాన్ని నీటి వేస్తాయి. ఏమంటావు? పలకవేం? శక్తి భయపడిపోయింది. ఈ పట్టి మత రసాలకు ఈ భూగోళాన్ని దత్తరింది. కరగని చూపుకు ఈ ప్రపంచమంతా బానిస. ఇక జీవితమంతా మధువు మగవ.